డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య రీసెంట్‌గా 'శర్వానంద్' హీరోగా నటించిన 'మనమే' మూవీతో మన ముందుకొచ్చిన ఈ డైరెక్టర్ డైరెక్షన్‌లో వచ్చిన ఆల్ తెలుగు మూవీస్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఈ వీడియోలో చూద్దాం. శ్రీరామ్ ఆదిత్య 2015లో రిలీజ్ అయిన 'భలే మంచి రోజు' మూవీతో డైరెక్టర్‌గా డెబ్యూట్ ఇచ్చారు. ఈ మూవీలో సుధీర్ బాబు హీరోగా నటించగా ఈ మూవీ హిట్ అయింది. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య సెకండ్ మూవీ 'శమంతకమణి'. ఈ మూవీ 2017లో రిలీజ్ అయి హిట్‌గా నిలిచింది. శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్‌లో వచ్చిన థర్డ్ మూవీ నాగార్జున గారు, నాని హీరోగా నటించిన 'దేవదాస్'. ఈ మూవీ 2018లో రిలీజ్ అయి యావరేజ్‌గా నిలిచింది. శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్‌లో వచ్చిన ఫోర్త్ మూవీ 'హీరో'. ఈ మూవీ 2022లో రిలీజ్ అయి యావరేజ్‌గా నిలిచింది. శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్‌లో వచ్చిన రీసెంట్ మూవీ 'శర్వానంద్' హీరోగా కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన 'మనమే'. ఈ మూవీ ఈ రోజు రిలీజ్ అయి థియేటర్స్ వద్ద యావరేజ్ టాక్‌తో రన్ అవుతుంది. 'మనమే' స్టోరీ విషయానికొస్తే లైఫ్‌లో ఎటువంటి బాధ్యతలు లేకుండా లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్న హీరో జీవితంలోకి ఒక 2 ఏళ్ల చిన్నాడు ఎంటర్ అవుతాడు. అసలు ఆ పిల్లవాడికి, హీరోయిన్‌కి, హీరోకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఆ పిల్లవాడిని వేరే వాళ్ళు చంపాలని చూస్తుంటారు. అసలు ఆ కథ ఏంటి అనేది ఈ మూవీ స్టోరీ.